మాస్టర్స్. పరమహంస స్వాధ్యాయ ఛానల్కు స్వాగతం మాస్టర్స్. ఈ ఛానల్లో మనం రోజు చదువుకొని ఉపయోగి ఆత్మకథ పుస్తకంలోని ఈరోజు 7వ అధ్యాయం చదువుదాం మాస్టర్స్. ఈ అధ్యాయం పేరు గాలిలో తేలే సాధువు. పరమహంస గారికి వాళ్ళ స్నేహితుడు ఇలా చెప్పినాడు మాస్టర్స్. ఒక యోగి భూమికి కొన్ని అడుగుల ఎత్తున గాలిలో తేలడం నిన్న రాత్రి ఒక చిన్న సమావేశంలో చూశాను అంటూ మా స్నేహితుడు ఉపేంద్ర మోహన్ చౌదరి నాకు గొప్పగా చెప్పాడు. నేను ఉత్సాహంగా చిరునవ్వు నవ్వాను. ఆయన పేరు నేను ఊహించగలను అనుకుంటాను. అప్పర్ సర్క్యులర్ రోడ్డులో ఉండే బాదురి మహాశైలి కదూ అని అడిగాను. తాను చెప్పింది నాకు కొత్త సంగతి కాదని తేలిపోవడంతో కొద్దిగా దిగాలు పడుతూ ఉపేంద్రుడు తల ఊపాడు. సాధువుల గురించి తెలుసుకోవడం అంటే నాకు ఎంత ఆసక్తి ఉందో మా స్నేహితులకు తెలుసు. ఎప్పటికప్పుడు నన్ను ఒక కొత్తదారి పట్టించడం వాళ్ళకు ఒక సరదా. ఆ యోగి మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు. ఆయన్ని చూడ్డానికి తరచుగా వెళ్తూనే ఉంటాను. ఆ మాటలకు ఉపేంద్రుడి ముఖంలో గాఢమైన ఆసక్తి పొడగట్టింది. అప్పుడు నేను ఇంకా చెప్పాను. ఆయన అద్భుతమైన యోగక్రియలు చేయడం చూశాను. అష్టాంగ యోగంలో పతంజలి చెప్పిన రకరకాల ప్రాణాయామాల్ని ఆయన గొప్పగా సాధన చేశారు. నేను అక్కడ ఉండగా ఒకసారి బాదురి మహాశయులు భస్త్రిక ప్రాణాయామం ఎంత ఫోర్సుగా చేశారంటే గదిలో నిజంగా తుఫాను వచ్చినట్టు అనిపించింది. ఆ తరువాత ఉరిమే శ్వాసని పూర్తిగా ఆపు చేసి ఉన్నతమైన అధిచేతన స్థితిలో నిశ్చలంగా ఉండిపోయారు. ఆ తుఫాను తర్వాత వచ్చిన ప్రశాంతత నా మనసుపై చెరగని ముద్ర వేసింది. ఆ సాధువు ఇల్లు విడిచి ఎన్నడూ బయటికి వెళ్లారని విన్నాను. ఉపేంద్రుడి కంఠస్వరంలో కొద్దిగా అపనమ్మకం ధ్వనించింది. ముమ్మాటికి నిజం. గత 20 ఏళ్లుగా ఆయన ఇల్లు విడిచి బయటికి రాలేదు. మన పర్వదినాల్లో మాత్రం ఆయన తమకు తాము పెట్టుకున్న నియమాన్ని కొద్దిగా సడలించి గుమ్మం దాటి వీధి దాకా మాత్రం వెళ్తారు. బాద్రి మహాశైలు జాలిగుండె కలవారని అందరికీ తెలుసు. కనుక ముష్టి వాళ్ళు ఆయన గుమ్మం దగ్గరికి చేరుతుంటారు. గురుత్వాకర్షణ శక్తిని ఉల్లంఘించి గాలిలో ఎలా ఉంటారు ఆయన? నిర్ణీతమైన కొన్ని రకాల ప్రాణాయామాలు చేస్తే యోగి శరీరానికి స్థూలత్వం పోతుంది. అప్పుడు అది పైకైనా లేస్తుంది, కప్ప మాదిరిగా గుప్పించి ఎగురుతూనైనా ఉంటుంది. విధాయకమైన యోగాభ్యాసం చేయని సాధువులు కూడా గాఢమైన భక్తి పారవస్య స్థితిలో ఉన్నప్పుడు అలా గాలిలోకి వెళ్తూ ఉంటారని వింటాం. ఈయన్ని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది నాకు. సాయం సమయాల్లో ఆయన జరిపే సమావేశాలకు వెళ్తూ ఉంటావా? ఉపేంద్రుడి కళ్ళు ఆసక్తితో మిలమిలా మెరుస్తున్నాయి. తరచూ వెళ్తూనే ఉంటాను. ఆయన జ్ఞానంలోని చమత్కారం నాకు చాలా ఉల్లాసం కలిగిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు నేను అదే పనిగా నవ్వుతూ ఉండడం వల్ల సమావేశాల్లో గాంభీర్యం సడలిపోతూ ఉంటుంది. అందుకు ఆయన అయితే ఏమీ అనుకోరు, కానీ శిష్యులు మాత్రం కొరకొరా చూస్తుంటారు. ఆ రోజు మధ్యాహ్నం బడి నుంచి ఇంటికి వెళ్తూ బాదరి మహాశైల మఠం మీదుగా వెళ్తూ ఆయన్ని ఒకసారి కలుసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఆ యోగి గారు మామూలు జనానికి అందుబాటులో లేరు. కింది అంతస్తులో ఒక శిష్యుడు కూర్చొని గురువుగారి ఏకాంతానికి భంగం కలగకుండా కాపలా కాస్తున్నాడు. ఆ శిష్యుడిలో చండశాసనుడి అంశ కొంచెం ఉంది. ఆయన్ని కలుసుకోవడానికి ముందుగా అనుమతి తీసుకున్నావా లేదా అని అడిగాడు. అతగాడు నన్ను బయటికి నెట్టేసే ప్రమాదం తప్పించడానికే అన్నట్టు అతని గురువుగారే సరిగా సమయానికి అక్కడికి వచ్చారు. ముకుందుడు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రానియ్యి. ఆ సాధువు కళ్ళు మెరిశాయి. నా ఏకాంతవాస నియమం నా సౌకర్యం కోసం ఏర్పాటు చేసుకున్నది కాదు. లౌకిక జీవులకు తమకున్న భ్రమల్ని పటాపంచలు చేసే నిష్కాపట్యం నచ్చదు. సాధువులు అరుదుగా ఉండడమే కాకుండా మన అంచనాలను తలకిందులుగా చేసే వాళ్ళుగా కూడా ఉంటారు. పవిత్ర గ్రంథాల్లో కూడా వాళ్ళ గురించి రాసింది తరచూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నేను బాద్రి మహాశైల వెనుక పై అంతస్తులో ఉన్న ఆయన నివాస భాగానికి వెళ్ళాను. అది ఎంతో నిరాడంబరంగా ఉంది. ఆయన అక్కడి నుంచి కదలడం అన్నది చాలా అరుదు. తాము యుగాల కేంద్ర స్థానంలో కుదురుకునేదాకా మహాయోగులు బయటి ప్రపంచపు గొడవను అంతగా పట్టించుకోరు. ఒక మునికి సంకుచితమైన వర్తమాన కాలంలో జీవించే వాళ్ళు మాత్రమే సమకాలికులని అనుకోవడానికి వీలు లేదు. మహర్షి, నేను ఎరిగిన వాళ్ళల్లో ఎప్పుడూ ఇంట్లోనే ఉండే మొట్టమొదటి యోగి మీరేనండి. భగవంతుడు తన సాధువుల్ని ఒక్కొక్కప్పుడు ఎవరూ ఊహించని చోట పుట్టిస్తాడు. లేకపోతే మనం ఆయన్ని ఒక నియమానికి పరిమితం చేసే సాహసం చేస్తామని. ఆ సాధువు చైతన్యంతో స్పందించే తమ దేహాన్ని పద్మాసనం వేసి బిగించారు. 70వ పడిలో పడ్డ ఆయనలో వయసు పైబడ్డం వల్ల కానీ, ఎప్పుడూ కూర్చునే ఉండడం వల్ల కానీ మామూలుగా కనిపించే అప్రియమైన చిహ్నాలేవీ కనపడవు.
దృఢంగా నిఠారుగా ఉండే దేహం ఆయనది. ప్రతి విషయంలోనూ ఆయన ఆదర్శమూర్తి. సనాతన గ్రంథాల్లో వర్ణించిన మాదిరిగా ఆయన ముఖం ఋషినే కల్పిస్తుంది. ఉన్నతమైన శిరస్సుతో ఒత్తుగా పెరిగిన గడ్డంతో ఆయన ఎప్పుడూ వెన్ను దృఢంగా నిటారుగా నిలిపి ఆసీనులయ్యేవారు. ప్రశాంతమైన ఆయన నేత్రాలు సర్వాంతర్యామి మీదే నిలిచి ఉండేవి. ఆ స్వామివారు నేను ధ్యాన స్థితిలోకి వెళ్ళాం. ఒక గంట తరువాత ఆయన మృదుస్వరానికి నాకు స్పృహ వచ్చింది. నువ్వు తరచుగా మౌనంలోకి వెళ్తూ ఉంటావు, కానీ అనుభవం సంపాదించావా? ధ్యానం కన్నా భగవంతున్నే ఎక్కువగా ప్రేమించాలన్న విషయం ఆయన నాకు గుర్తు చేశారు. ప్రక్రియే లక్ష్యం అనుకుని పొరపాటు పడకు. ఆయన నాకు కొన్ని మామిడిపళ్ళు పెట్టారు. ఆయన గంభీర స్వభావంలోనే నాకు ఆహ్లాదకరంగా కనిపించే హాస్యప్రియత్వం ఉంది. ఆ ధోరణిలో ఆయన ఇలా అన్నారు: జనానికి సాధారణంగా ధ్యానయోగం కంటే జలయోగం అంటేనే ఇష్టం. అంటే భగవంతుడితో కలయిక కంటే తిండి తినడం అంటేనే ఇష్టం అని చెప్పారు ఆయన. యోగపరంగా ఆయన ప్రయోగించిన శ్లేషకు నేను విరగబడి నవ్వాను. ఎంత బాగా నవ్వుతావో అన్నారు. ప్రేమతో కూడిన వెలుగు ఆయన చూపులో తలుక్కుమంది. ఆయన ముఖమైతే ఎప్పుడూ గంభీరంగా ఉంటుంది, కానీ ఆనంద పారవశ్యంతో కూడిన చిరునవ్వు ఒకటి దాంట్లో రమంత పొడగొడుతూ ఉంటుంది. విశాలమైన ఆయన నేత్రపద్మాల్లో దివ్యాహాసం దాక్కుని ఉంటుంది. ఆ ఉత్తరాలు ఎక్కడో దూరంగా ఉన్న అమెరికా నుంచి వచ్చాయి. బల్ల మీద ఉన్న కొన్నిపాటి లావు కవర్లను చూపిస్తూ అన్నారు ఆయన. యోగం మీద ఆసక్తి గల సభ్యులున్న కొన్ని సంఘాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉంటాను. కొలంబస్ కన్నా ఉత్తమమైన దిగ్దర్శన జ్ఞానం ఉన్న ఆ సభ్యులు భారతదేశాన్ని కొత్తగా కనుక్కుంటున్నారు. వాళ్ళకి సాయం చేయడం నాకు సంతోషకరమైన విషయం. పగటి వెలుతురులాగే యోగశాస్త్ర విజ్ఞానం కూడా పొందదలిచిన వాళ్ళందరికీ ఉచితంగా లభిస్తుంది. మానవులు మోక్షం పొందడానికి సారభూతమైనదిగా ఋషులు దర్శించిన దాన్ని పాశ్చాత్యుల కోసం పరిశీలన చెయ్యనక్కర్లేదు. బాహ్యానుభవం వేరైనా ఆత్మ మటుకు ఒకే తీరుగా ఉన్న పాశ్చాత్యులు కానీ ప్రాచ్య దేశాల వాళ్ళు కానీ క్రమశిక్షణతో కూడిన ఏదో ఒక యోగ పద్ధతిని అభ్యాసం చేయకపోతే బాగుపడరు. ఆ సాధువు ప్రశాంతమైన తమ చూపును నా మీద నిలిపారు. ఆయన మాటల్లో భవిష్యత్తును సూచించే అస్పష్టమైన ఉపదేశం ఉందన్న సంగతి నేను అప్పుడు గ్రహించలేదు. ఎప్పుడో ఒకనాడు నేను భారతదేశపు దివ్యబోధలను అమెరికాకు తీసుకువెళ్తానని, తరచుగా మాట వరుసకు చేసే సూచనలకు పూర్తి అర్థం ఇప్పుడే ఈ మాటలు రాస్తూ ఉన్నప్పుడే తెలుస్తోంది. మహర్షి, ప్రపంచానికి లాభం కలగడానికి యోగశాస్త్రాన్ని గురించి మీరు ఒక పుస్తకం రాస్తే బాగుంటుందనిపిస్తోంది. నేను శిష్యుని తయారు చేస్తున్నాను. వాళ్ళు వాళ్ళ శిష్య పరంపర సజీవ గ్రంథాలుగా పనికి వస్తారు. కాలప్రభావాన జరిగే సహజ విచిత్తులకు, విమర్శకుల అసహజ వ్యాఖ్యానాలకు బలి కాకుండా నిలిచే గ్రంథాలు వారే. సాయంకాలం ఆయన శిష్యులు వచ్చే వరకు ఆ యోగి దగ్గర నేను ఒక్కనే ఉన్నాను. బాదరి మహాశయులు ప్రసంగం ప్రారంభించారు. ఆయన ప్రసంగాలు సాటిలేనివి. వినేవాళ్ల మనసుల్లో ఉండే చెత్తనంతా తుడిచిపెట్టేసి దేవుడి వైపు తేలుతుపోయేటట్టు చేసే ప్రశాంతమైన వృధవెల్లువు మాదిరిగా ప్రసంగించారు ఆయన. ఆయన స్వచ్ఛమైన బెంగాలీలో మనస్సుకు హత్తుకుపోయే నీతికథలు చెప్పారు. ఈ సాయంత్రం బాదరి మహాశయులు మీరాబాయి జీవితానికి సంబంధించిన వివిధ తాత్విక విషయాల్ని వివరించారు. మీరాబాయి మధ్యయుగంలో జీవించిన రాజపుటాని రాజకుమారి. సాధు సజ్జన సాంగత్యం కోసం ఆమె రాజభోగాల్ని కూడా విడిచిపెట్టేసింది. సనాతన గోస్వామి అనే గొప్ప సన్యాసి ఒక ఆయన ఈమె ఆడది కాబట్టి దర్శనం ఇవ్వడానికి నిరాకరించాడు. దానికి ఆమె ఇచ్చిన జవాబుతో ఆయనే తల వంచుకొని ఈమె పాదాల దగ్గరికి రావాల్సి వచ్చింది. మీ స్వాముల వారికి చెప్పండి అన్నదామె. ఈ విశ్వంలో దేవుడు తప్ప మరో మగవాడెవడూ ఉన్నట్టు నాకు తెలియదు. ఆయన ముందు మనమందరం ఆడవాళ్ళం కామా? ఒకే ఒక సృష్టికర్త దేవుడేనని, ఆయన సృష్టి అంతా స్తబ్దమైన మాయ తప్ప మరేమీ కాదని పవిత్ర గ్రంథాలు వెల్లడించే భావన. మీరాబాయి ఆనంద పారవశ్యంతో అనేక కీర్తనలు కట్టింది. వాటిని ఈనాటికి భారతదేశంలో పదిలపరుచుకుంటారు. వాటిలో ఒకటి కింద అనువదిస్తాను. ప్రతినిత్యం స్నానం చేస్తేనే దేవుడు సాక్షాత్కరించేటట్టయితే వెంటనే నేను తిమింగలాన్నవుతాను ఆఘాతంలో. దుంపలు పళ్ళు తిన్నంత మాత్రాన తెలిసేటట్టయితే ఆయన నేను మేకజన్మ ఎత్తితేనే బాగుండు అనుకుంటాను. జపమాల తిప్పితేనే ఆయన బయటపడతాడంటే పెద్ద పూసల మాలతోనే జపాలు చేస్తాను. రాతి బొమ్మలకు మొక్కడం వల్లనే ఆయన తెరమరుగు విడుస్తాడంటే పాషాణమయమైన పర్వతాన్నే పూజిస్తాను సవినయంగా. పాలు తాగితేనే ఆయన్ని వంట పట్టించుకోవచ్చునంటే ఎన్నో పాడిదూడలకు పసిపిల్లలకు ఆయన ఈ పాటికి తెలిసిపోయే ఉండాలి.
సతిని విడిచిన మాత్రాన దేవుడికి పిలుపొందుతుందంటే వేల కొద్దీ జనం నపుంసకులైపోరా మరి? మీరాబాయికి తెలుసు దేవుని కనుక్కోవడానికి తప్పకుండా ఉండవలసింది ప్రేమ ఒక్కటేనని. బాదరి మహాశయులు యోగాసనంలో కూర్చొని ఉండగా చాలామంది విద్యార్థులు ఆయన పక్కన ఉన్న పాంకోళ్లలో రూపాయలు పెట్టారు. భారతదేశంలో సంప్రదాయ ప్రకారంగా భక్తితో ఇలా సమర్పించడం అన్నది శిష్యుడు తన భౌతిక సంపత్తిని గురువుగారి పాదాల ముందు అర్పిస్తాడన్నది దానికి సూచన. కృతజ్ఞత చూపే స్నేహితులు ఎవరంటే తన వాళ్ళ అవసరాలు చూసుకునేందుకు మారువేషం ధరించిన భగవంతుడే. స్వామి, మీరు అద్భుతమైన వారు. ఒక శిష్యుడు ఈ ఋషిపొంగవుల దగ్గర సెలవు తీసుకుంటూ భక్తిపూర్వకంగా అన్నాడు. భగవంతుణ్ణి అన్వేషించడం కోసం, మాకు జ్ఞానోపదేశం చేయడం కోసం మీరు సంపదలు సౌఖ్యాలు అన్నీ త్యాగం చేసేశారు. బాద్రి మహాశయులు చిన్నతనంలో ఏకైక లక్ష్యంతో యోగ మార్గంలోకి ప్రవేశించేటప్పుడు పెద్దనిచ్చిన గొప్ప సంపదను విడిచిపెట్టేశారన్నది లోక ప్రసిద్ధం. విషయాన్ని తారుమారు చేస్తున్నావు నువ్వు. ఆ యోగి ముఖంలో మెత్తటి మందలింపు ఉంది. నేను అనంతమైన ఆనందంతో కూడిన విశ్వ సామ్రాజ్యం కోసం పనికిమాలిన రూపాయలు, కొన్ని చిల్లరమల్లర సుఖాలు మటుకే విడిచిపెట్టేశాను. అటువంటప్పుడు నేను నాకేమీ లేకుండా చేసుకోవడం ఏమిటి? ఒక గొప్ప నిధిని ఇతరులతో పంచుకోవడంలో ఉన్న ఆనందం నాకు తెలుసు. ఇది కూడా త్యాగమేనా? కుర్చచూపు గల లోకులే నిజమైన త్యాగ పురుషులు. ఒక గుప్పెడు ప్రాపంచికమైన ఆటబొమ్మల కోసం అసమానమైన దివ్య సంపదల్ని త్యాగం చేస్తున్నారు. త్యాగాన్ని గురించిన ఈ విరోధాభాస దృష్టికి నాలో నేను నవ్వుకున్నాను. గర్విష్ఠులైన కోటీశ్వరులను అనుకోని త్యాగపురుషులుగా మార్చేసి సాధువైన ఏ బిచ్చగాడి నెత్తినైనా కుబేర కిరీటం పెట్టేటట్టుగా ఉంది ఇది. భగవంతుడు ఏర్పరిచిన జీవిత క్రమం బీమా కంపెనీ కంటే కూడా తెలివిగా మన భవిష్యత్తును అమర్చి ఉంచుతుంది. స్వామివారు పలికిన తుది పలుకులు తమ విశ్వాసాన్ని స్వయంగా అనుభవ సిద్ధం చేసుకున్న మీదట వెలువడినవి. ఈ ప్రపంచం బయట భద్రత ఉండి లోపల అశాంతి అలుముకున్న విశ్వాస పరులతో నిండి ఉంది. కటువుగా ఉండే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ నుడితి మీద మచ్చల్లాంటివి. తొలిసారిగా ఊపిరి ఆడినప్పటి నుంచి మనకు గాలి పాలు కల్పించిన వాడికి తన భక్తులకు ఏ రోజుకు కావలసినవి ఆ రోజు అమర్చిపెట్టడం ఎలాగో తెలుసు. బడి విడిచిపెట్టిన తర్వాత ఆ సాధువు గారి దర్శనానికి వెళ్ళడం కొనసాగిస్తూనే వచ్చాను. నేను అనుభవం సంపాదించడంలో ఆయన ఎంతో ఉత్సాహంతో నిశ్శబ్దంగా తోడ్పడ్డారు. ఒకనాడు ఆయన రామ్మోహన్ రాయ్ రోడ్డుకు మకాం మార్చేశారు. అది మా ఇంటి పరిసరాలకి చాలా దూరం. ఆయన మీద అభిమానం గల శిష్యులొకరు నగేంద్ర మఠం అన్న పేరుతో ఆయన కోసం ఒక ఆశ్రమం కట్టించారు. నా ఆత్మకథను అనేక సంవత్సరాలు ముందుకు తీసుకుపోయేదైనప్పటికీ బాద్రి మహాశయులు నాతో అన్న చివరి మాటల గురించి ఇక్కడ చెప్పాలి. నేను పాశ్చాత్య దేశాలకు బయలుదేరడానికి కొద్దిగా ముందు ఆయనను కలిసి వీడ్కోలు దీవెనల కోసం ఆయన ముందు మోకరిల్లాను. నాయన, అమెరికా వెళ్ళు. సనాతన భారతదేశం ఘనతని నీకు కవచంగా తీసుకువెళ్ళు. విజయం నీ నుదుట రాసి ఉంది. దూరదేశాల సజ్జనులు నిన్ను బాగా ఆదరిస్తారు.